వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఇప్పుడు క్లైమాక్స్ కి చేరుకున్నాయి. ఇరాన్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన డెడ్ లైన్ ముగియడంతో ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. విధ్వంసానికి సిద్ధంగా ఉండండి అంటూ ట్రంప్ ఇచ్చిన అత్యంత కఠినమైన హెచ్చరికతో ఇరాన్ గగనతలంపై అమెరికా యుద్ధ విమానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ ఇరాన్ వెనక్కి తగ్గకపోతే అమెరికా ఎంచుకోబోయే ఆ మిలిటరీ ఆప్షన్ ఏంటి? ఈ దాడులు జరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావం ఎలా ఉంటుంది? ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. అమెరికా ఇరాన్ మధ్య దశాబ్దాల కాలం నాటి వైరం ఇప్పుడు తుది అంకానికి చేరుకుంది. ఇరాన్ అణు కేంద్రాలు, సైనిక స్థావరాలపై దాడులు చేసేందుకు అమెరికా సర్వం సిద్ధం చేసుకుంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా ఇరాన్ పాలకులకు నేరుగా హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ తన దోకుడు స్వభావాన్ని మార్చుకోకపోతే ఆ దేశ మౌలిక సదుపాయాలను నామరూపాలు లేకుండా చేస్తామని, తమ సైన్యం ఎప్పుడైనా విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఈ డెడ్ లైన్ ముగియడంతో ఇప్పుడు అమెరికా క్షిపణులు ఇరాన్ వైపు గురిపెట్టాయి. అమెరికా తన అత్యంత అధునాతన యుద్ధ విమానాలు, నౌకాదళాన్ని ఇప్పటికే పర్షియన్ గల్ఫ్ ప్రాంతాల్లో మోహరించింది. ఇరాన్ చేసిన ప్రతి చిన్న కదలికను అమెరికా నిశితంగా గమనిస్తోంది. ముఖ్యంగా అమెరికా మిత్ర దేశాలైన ఇజ్రాయెల్, కువైట్, బహ్రెయిన్లపై ఇరాన్ జరిపిన తాజా దాడులకు ప్రతీకారంగానే ఈ భారీ సైనిక చర్య ఉండబోతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ తన వ్యాఖ్యలో గెట్ రెడీ ఫర్ డిస్ట్రక్షన్ అని పేర్కొనడం చూస్తుంటే అమెరికా ఈసారి కేవలం హెచ్చరికలకే పరిమితం కాకుండా భారీ స్థాయిలో బాంబుల వర్షం కురిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు ఇరాన్ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. అమెరికా దాడులు చేస్తే తమ వద్ద ఉన్న క్షిపణులతో పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలన్నింటినీ శ్మశాన వాటికలుగా మారుస్తామని భీషణ ప్రతిజ్ఞ చేస్తోంది. ఇప్పటికీ ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఆకాశానంటాయి. ఒకవేళ అమెరికా ఇరాన్ మధ్య పూర్తిస్థాయి యుద్ధం మొదలైతే అది కేవలం ఆ రెండు దేశాలకే పరిమితం కాకుండా మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాబోయే 24 గంటలు ప్రపంచ శాంతికి అత్యంత కీలకమైనవిగా మారాయి. అమెరికా తన మాట మీద నిలబడి దాడి చేస్తుందా, లేక దౌత్యపరమైన చర్చలకు ఏమైనా అవకాశం ఉందా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న.